న్యూస్ చూస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వివాదాల్లో చిక్కుకుంది. అర్చకులు ఆలయ ఈవో మధ్య అంతర్గత కలహాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి 8 దాటిన వసంతోత్సవం, డోలోత్సవం, అంకురార్పణ ప్రారంభం కాలేదు. సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కావాల్సిన క్రతువు ఇవి. అయితే అంకురార్పణ క్రతువుకు హాజరు కాలేదు. కళ్యాణ బ్రహ్మ శ్రీనివాస రామానుజాచార్యులు ఈవో రమాదేవి వైఖరిపై అర్చకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా ఈవో అర్చకులను అవమానిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. రేపు శోభాయమానంగా ప్రారంభం కావాల్సిన కళ్యాణ క్రతువు తొలి ఘట్టం. దీనికి సంబంధించి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో అసలు వివాదం ఏంటి, ఎందుకు లేట్ అవుతోంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి దేవస్థానం నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించి వివాదం కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? రేపటి క్రతువుకి సంబంధించి అప్డేట్ ఏంటి? సచిన్, దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా సాగాల్సినటువంటి వసంతోత్సవం, డోలోత్సవానికి ముందు రోజు సాగాల్సినటువంటి అంకురార్పణ కార్యక్రమం ప్రస్తుతం సమయం 9:12 అవుతున్నా ఇంకా ప్రారంభం కాకపోవడం చాలా విస్మయానికి అయితే గుర్చేస్తుంది. ప్రతి ఏటా కూడా స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు దాదాపు 21 రోజుల ముందుగా స్వామివారి వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా శోభాయమానంగా నిర్వహిస్తుంటారు. నిజానికి ఇవి శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువుకు ఒక తొలిఘట్టంగా కూడా పరిగణిస్తూ ఉంటారు భక్తులంతా కూడా. అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముందస్తుగానే ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పౌర్ణమికి ముందు రోజుగానే అంకురార్పణ కార్యక్రమం అనేది భద్రాచలం దేవస్థానం నిర్వహిస్తుంటారు. వసంత ఉత్సవం, డోలోత్సవానికి ముందు రోజు ఈ రోజు ప్రధానంగా సాయంత్రం 4 గంటల నుంచే అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ బిందెల్లో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి ఆరాధన, దర్బార్ సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత భగవత్ ప్రార్థన చేస్తారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, పుట్ట మట్టితో పూజ చేసి నవధాన్యాలతో అర్చన చేసి అఖండ దీపారాధన, ద్వారతోరణ పూజ కూడా నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఇది కూడా అత్యంత అంగరంగ వైభవంగా సాగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్ని రామాలయాలు ఉన్నప్పటికీ భద్రాచలంకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. అక్కడ ఉన్నటువంటి రామాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. ఈసారి కూడా శ్రీ స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు కార్యనిర్వాహక విభాగం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసింది. కానీ ఆదిలోనే హంసపాదం అన్న విధంగా ఆదిలోనే ఆటంకం అయితే ఎదురైందని చెప్పుకోవాలి. ఈ రోజు జరగాల్సినటువంటి అంకురార్పణ పూజకు కళ్యాణ బ్రహ్మ అయినటువంటి శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులు హాజరు కాకపోవడంతో ఒకసారిగా అర్చకులంతా కూడా అంకురార్పణ పూజలో పాల్గొన్నది. ఇంకా దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగాల్సినటువంటి క్రతువు ప్రస్తుతం 9:13 అవుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడం మాత్రం విస్మయానికి గుర్తిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి అర్చకులను ఆర్టీవీ సంప్రదించి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. కానీ కళ్యాణ బ్రహ్మ శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులను ఆలయ అనుసంధానమైనటువంటి పర్ణశాల రామాలయానికి విధులకు హాజరు కావాలని చెప్పి ఈవో ఆదేశాలు జారీ చేయడంతో ఆయన అక్కడికి వెళ్లిపోయారని, ప్రస్తుతం కళ్యాణ బ్రహ్మ లేకపోవడం వల్లే తాము అంకురార్పణ పూజ మొదలు పెట్టలేకపోతున్నామని అర్చకులు కొంత ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అంశంపై ఈవో వైఖరి మరో విధంగా ఉంది. ఎందుకంటే ఇటీవల సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తులు సమర్పించినటువంటి కొన్ని కానుకలను ఆ సదరు కళ్యాణ బ్రహ్మగా ఉన్నటువంటి ఆ శ్రీనివాస రామానుజాచార్యులు పట్టుకు బయటికి తీసుకువెళ్లారని ఒక నెపంతో, ఒక ఆరోపణతో తనను కళ్యాణ బ్రహ్మగా పరిగణించమని చెప్పి ఆలయ ఈవో రమాదేవి అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆయనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని దూరంగా ఉంచమని చెప్తున్నారు. కానీ ప్రతి ఏటా కూడా అనువంశికంగా వస్తున్నటువంటి ఆచార్యులలో ఒకరిని కళ్యాణ బ్రహ్మగా ఆలయ అర్చకులు ఎన్నుకోవడం అనేది అనువంశికంగా జరుగుతుంది. అది ప్రధాన ఆచార సాంప్రదాయంగా జరుగుతుంది. అటువంటి సాంప్రదాయానికి ప్రస్తుతం ఉల్లంఘన జరుగుతుంది. కళ్యాణ బ్రహ్మగా శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులు మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి ఆలయ అర్చకులు అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా అంకురార్పణ పూజ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి వసంతోత్సవం, డోలోత్సవం, స్వామివారి తలంబ్రాల కార్యక్రమం, కలిపే కార్యక్రమంతో పాటు స్వామివారిని రేపటి నుంచే మొదటి రోజు అటు స్వామివారిని పెళ్లి కొడుకుగా, అమ్మవారిని పెళ్లి కూతురుగా తీర్చే ఒక మంచి దృశ్యం కూడా ఆవిష్కృతం కాబోతుంది ఆలయంలో. అటువంటి ఘట్టానికి ఆరంభంలోనే ఒక ఆటంకం అయితే ఎదురైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఆటంకాన్ని అటు ఆలయ కార్యనిర్వాహక విభాగం సంబంధించి ఏవైతే క్రతువులు ఉంటాయో అవి ప్రారంభమయ్యాయా, లేకపోతే ఎందుకంటే రాత్రి 8 దాటినా ఇంకా వసంతోత్సవం ప్రారంభం కాలేదు, డోలోత్సవం జరగలేదు, అంకురార్పణ కూడా జరగలేదంటూ ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో
సచిన్, నిజానికి వసంతోత్సవం డోలోత్సవం అంతా కూడా రేపు ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పంచమి అంటే హోలీ నాడు స్వామివారి యొక్క ఆ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వసంతోత్సవం డోలోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు స్వామివారిని గోటి తలంబ్రాలు కలుపుతూ ఉంటారు. ముత్తైదువులు కావచ్చు, రామభక్తులంతా కూడా అక్కడ స్వామివారిని అలంకరించడం కావచ్చు. రేపు స్వామివారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయడం అనేది తొలిఘట్టం అంతా కూడా రేపు ప్రారంభమైంది. అయితే ఆ రేపటి నుంచే మొదలయ్యే ఘట్టానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కావచ్చు, శ్రీరామనవమి ఉత్సవం వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి దోషాలు స్వామివారి దరి చేరకుండా ఉండేందుకు పూర్తిగా పూర్తి స్థాయిలో ఒక శాంతి పూర్తి స్థాయిలో వెలసిల్లాలని చెప్పి అయితే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి ఈ రోజు అంకురార్పణ పూజ ఆలయంలో చేస్తుంటారు ఆలయ అర్చకులకి. అటువంటి అంకురార్పణ పూజకి ఈ రోజు ఒక లెటర్ అక్కడ కనిపిస్తుంది. ఆ లెటర్ లో ఏ అంశాలను ప్రస్తావించడం జరుగుతుందో ఒక లెటర్ సంబంధించి. ఎస్ సచిన్, ప్రధానంగా ప్రస్తుతం ఎవరైతే కళ్యాణ బ్రహ్మ ఉన్నాడో శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులను పర్ణశాల ఆలయంలో విధులు నిర్వహించాలంటూ ఈవో ఒక ఆదేశం అయితే జారీ చేసింది. అయితే అతనిపై కొన్ని అభ్యంతరాలను కూడా ఈవో రమాదేవి అర్చకులతో వ్యక్తం చేసింది. అతను కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ప్రధానంగా భక్తులు అతనికి సమర్పించినటువంటి కానుకలను అతను బయటికి తీసుకువెళ్లాడు. ఆలయంలో ఉన్నటువంటి కొన్ని పంచ వస్త్రాలను కూడా అతను బయటికి తీసుకువెళ్లాడంటూ కూడా అతనిపై కొన్ని అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో కళ్యాణ బ్రహ్మగా శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులను ఆమోదించేది లేదంటూ కూడా ఈవో రమాదేవి మొండిపట్టు పట్టడంపై అర్చకులు కూడా ఒక లెటర్ ను ఈవోకి రాశారు కార్యనిర్వాహక విభాగానికి. అటువంటి ఘటనలు ఏమైనా జరిగితే మళ్ళీ పునరావృతం కూడా కాకుండా చూసుకుంటాం. ఇది పూర్తిగా సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార్య, దీన్ని ఉల్లంఘించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి వచ్చినా తిరుగు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఏదైనా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఒక వివరణ అనేది కార్యనిర్వాహక విభాగానికి రాశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈవో రమాదేవి దానిపై సానుకూలంగా స్పందించలేదు. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ బ్రహ్మగా శ్రీ శ్రీనివాస రామానుజాచార్యులను అయితే అంగీకరించేది లేదు, ఆమోదించేది లేదు అని చెప్పి ఈవో అయితే మొండిపట్టుబడుతున్నారు. మరోవైపు కళ్యాణ బ్రహ్మ లేకుండా ఏ రోజు ఏనాడు ఏ ఏటా కూడా తాము ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేదని చెప్పి అర్చకులు చెప్తున్నారు. ఈ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కార్యనిర్వాహక విభాగం మీదనే ఉంది. కానీ ఈవో మొండిపట్టు వల్లనే తాము ఎటువంటి ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లలేకపోదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రామభక్తులు మాత్రం తీవ్రంగా మనస్తాపం చెందేటువంటి అంశంగానే ఈ అంశాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అటు ఆలయ అర్చకులు, మరోవైపు కార్యనిర్వాహక విభాగానికి ఎటువంటి కలహాలు ఉన్నా, విభేదాలున్నా, అభిప్రాయ భేదాలున్నా రాముడిపై రుద్దడం సరికాదు. ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇద్దరు కూడా తగ్గి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది సచిన్. రైట్ ఉదయ్, మొత్తంగా అయితే మాత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అర్చకులు, ఆలయ ఈవో మధ్య అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయి. రాత్రి 8 దాటినా ప్రారంభం కాలేదు. మరి ముఖ్యంగా కొన్ని క్రతువులకు